ప్రైజ్ లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం, యెహోవాను స్తుతించుడి, ఆయన దయాళుడు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. కీర్తనలు 106వ అధ్యాయం 1వ చరణం. యెహోవాను స్తుతించుట మంచిది అని కీర్తనకారుడు తెలియచేసిన విధంగా మనము దేవుణ్ణి స్తుతించాలి. మనము ఆయన వారము, ఆయన మేపుతున్న గొర్రెలము. కావున మనము దేవుణ్ణి స్తుతించే పిల్లలుగా ఉండాలి. ఈరోజు మనుషులను పొగడటం కాదు, కానీ ఏదో ఇస్తారని, ఏదో చేస్తారని మనుషులను పొగుడుతూ ఉంటాం. కానీ నిన్ను నన్ను చేసిన, నీలో జీవవాయువును ఊదిన ఆ యెహోవాను స్తుతించటం మంచిది. కీర్తనకారుడు అంటాడు, యెహోవాను స్తుతించటం మంచిది. ఏది మంచిది అనంటే దేవుణ్ణి స్తుతించటం మంచిది, దేవుణ్ణి ఆరాధించటం మంచిది, దేవుణ్ణి మహిమపరచటం మంచిది అని కీర్తనకారుడు అంటాడు. ఈరోజు మంచి ఏదైనా ఉంది అనంటే అది కేవలం దేవుణ్ణి స్తుతించటం తప్ప ఈ లోకంలో మంచి అనేది ఈ లోకంలో ఏదీ లేదు. ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్న నీలో మంచి లేక నీవు పాడైపోయే స్థితిలో ఉన్నావేమో. అయితే గమనించు, యెహోవాను స్తుతించటం ప్రారంభించు. నీ జీవితాన్ని దేవుడు నూతనంగా మార్చగలడు. నీ బ్రతుకును దేవుడు ఆశీర్వాదకరంగా మార్చగలడు. అట్టి ఆశీర్వాదం దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి యెహోవా కృప నీకు నిరంతరం ఉంటుంది, యెహోవా దయ నీకు నిరంతరం ఉంటుంది. ఆయనను స్తుతించినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు, దావీదు దేవుణ్ణి స్తుతించేవాడు, దావీదు దేవుణ్ణి మహిమపరిచేవాడు, దావీదు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవాడు. దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా? అంధనానికి ఎక్కించాడు. దావీదును దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇజ్రాయేలుకు రాజుగా నియమించాడు. దేవుని స్తుతిలో ఉన్న ఆశీర్వాదం నీవు పొందుకోవాలని ఆశతో ఉన్నావు కదూ. అయితే దేవుని స్తుతించడం మర్చిపోకు, దేవుణ్ణి ఆరాధించటం మరవకు. దేవుణ్ణి ఆరాధించు, దైవ ఆశీర్వాదాలు పొందుకో, దేవుని కృపను స్వతంత్రించుకో. అటు కృప నీకు మనందరికీ తోడుగా ఉండునుగాక. ఆమేన్.